జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సార్, మీకు జైలు శిక్ష పడటం ఏంటి? మీరు జైలుకి వెళ్ళడం ఏంటి సార్? నన్ను కూడా మీతో తీసుకెళ్ళిపోండి సార్. అను, మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటాను సార్. మీరు లేకుండా నేను ఉండలేను సార్. నువ్వు నాతో రావడం కాదను, నేనే తొందరలో బయటకొస్తాను. ఇంకొన్ని రోజుల్లో అను నీ బిడ్డకు జన్మనివ్వబోతుందార్యా. ఇలాంటి టైంలో నువ్వు తన పక్కన లేకపోవడం. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదమ్మా. ఆ లోపే తిరిగొస్తాను. అసలు ఎందుకు దాదా, మీరెందుకు దాదా నేరం ఒప్పుకున్నారు? నేను కదా దాదా జైలుకు వెళ్లాల్సింది. నేను కదా దాదా తప్పు చేసింది. తప్పు నువ్వు చేయలేదు నీరజ్. ఎవరు చేశారో నేను కనిపెడతాను. జెండే, ఆర్య, నేను బయటికొచ్చాక ఏం జరిగిందో, కంపెనీలోకి ఎవరెవరు వచ్చారు, కంపెనీ షేర్స్ ఎవరెవరు కొన్నారు, కంపెనీ క్యాష్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో, కంపెనీతో చేసుకున్న ఒప్పందాలు, పిన్ టు పిన్ డీటెయిల్స్ నాకు కావాలి. డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసి ములాఖాత్కి వచ్చి నన్ను కలు. అలాగే ఆర్య, నువ్వు అడిగినట్టుగానే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ నేను నీ దగ్గరకు తీసుకొస్తాను. Sir, shall we move? Anand! Alias Aryavardhan. పేరుకేమో పెద్ద జెంటిల్మ్యాన్, చేసేదేమో ఇలాంటి ఫ్రాడ్ పనులా? ఆ రోజు హుడా ప్లానింగ్లో నేను చిన్న చేంజ్ చేస్తే అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని పెద్ద గొడవ చేశావు. ఇప్పుడు నువ్వు చేసిందేంటి బాస్? 100 కోట్లు అడ్డగోలుగా దోచేశావుగా. నా వల్ల కేవలం కొన్ని కుటుంబాలే నష్టపోయేవి, కానీ నీ వల్ల వందల మంది జనం వేలు లక్షలు కోట్ల రూపాయలు నష్టపోతారుగా. ఇప్పుడేమైంది నీ నీతి నిజాయితీ? అప్పుడు ఇప్పుడు నేను ఒకే మాట మీద ఉంటాను. నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదు. మరి ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి? మరి మోసం కాదా? అందుకే జైలుకి వెళ్తున్నావు. ఆల్ ది బెస్ట్. షటప్ మదన్. ఆర్య సార్ మోసం చేయడం ఏంటి? నువ్వే సార్ కంపెనీని చీట్ చేశావు. సార్కి అగెయిన్స్ట్గా సాక్ష్యం చెప్పావు. నన్ను చంపమని మీకు చెప్పిందెవరో? మాకు తెలియదు సార్. పై ఆఫీసర్ నుంచి ఆర్డర్ వచ్చింది సార్. ఫినిష్ చేయమని చెప్పారు, అంతే అండి. హలో మిస్టర్ ఆర్యవర్ధన్. ఎవరో ఏంటో చెప్పేదాన్ని అయితే పేరు చెప్పే మాట్లాడేదాన్ని కదా. ఫోన్ ఇవ్వు. ఇవ్వు. హలో. కంగ్రాచ్యులేషన్స్ ఆర్యవర్ధన్, నీకింకా ఈ భూమి మీద నౌకలున్నాయి. ఎవరు నువ్వు? వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పతనాన్ని, నీ చావుని కోరుకుంటున్నదాన్ని. అసలు నాకు నీకు మధ్య ఉన్న గొడవేంటి? అది నువ్వు చావబోయే ముందు చెప్తాను.
నువ్వు కోరుకుంటున్న రెండు జరగవు. ఎన్నో సామ్రాజ్యాలు కూలిపోయాయి, ఎంతో మంది చక్రవర్తులు చనిపోయారు. త్వరలోనే నువ్వు చేస్తావు. నీ సామ్రాజ్యం పేక మేడలా కూలిపోతుంది. సి, అది పేక మేడ కాదు, కష్టపడి ఇటుక పేర్చి కట్టింది. వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అంతస్తులు ఎంత ఎత్తుకున్నాయో పునాదులు కూడా అంతే లోతుకున్నాయి. నా ఎదురుగా వచ్చి నన్నే చూడలేని నువ్వు నా చావు నేను చూస్తావు. పిచ్చి ఆర్యవర్ధన్, నువ్వు చాలా ప్రాక్టికల్ అనుకున్నాను. కాదు, డీప్ ఇల్యూషన్లో ఉన్నావు. నేనేంటో నీకు తెలియడానికి 3 విషయాలు చెప్తాను. నువ్వు మీ ఇంట్లో నుంచి బయటకొచ్చేసావు. ఏసీ గదుల్లో ఉండాల్సిన నువ్వు రేకుల షెడ్డులో ఉంటున్నావు. కడుపుతో ఉన్న భార్యను వదిలి జైలుకు వెళ్ళావు. ఇదంతా నువ్వు కోరుకుంటే జరగలేదు, నేను ఆర్డర్ ఇస్తే జరిగింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా? నీ కంపెనీలన్నీ మూతపడతాయి, అన్నింటికీ సీల్ వేసేస్తారు. నీ ఇంటిని కూడా లాక్ చేసి సీజ్ చేస్తారు. నువ్వు నీ భార్య ఎలాగైతే కట్టుబట్టలతో వీధిలో పడ్డారో అలా మీ అమ్మ, తమ్ముడు, తన భార్య అందరూ బజార్న పడతారు. నీ కంపెనీలో స్టాఫ్ అందరూ ఆకలితో మాడి చేస్తారు. ఇదే జరగబోతోంది ఆర్యవర్ధన్. అప్పుడు నిన్ను నేను చంపనక్కర్లేదు, నువ్వే గుండె పగిలి చేస్తావు. వెయిట్ ఫర్ దాట్. సారీ సార్, మా పాప మీ ఇంజనీరింగ్ కాలేజీలోనే చదువుతుంది. ఇది చెయ్యకపోతే ఒక్క మా అమ్మాయినే కాదు సార్, చాలా మందిని బెదిరించారు. ఎంతోమంది భయపడుతున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.